అండ్ అలాగే ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. సో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, ప్రస్తుత ప్రభుత్వ పాలనను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ మాట్లాడడం కంటే ముందు నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే గాద ఇన్నయ్య గారు, తెలంగాణ ఉద్యమకారులు గాద ఇన్నయ్య గారిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. మావోయిస్టులకు మద్దతుగా ఆయన మాట్లాడుతున్నందుకు వెళ్ళి సభలలో వాటిలలో మావోయిస్టులకు మద్దతుగా మీ అందరికి కూడా తెలుసు, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వము ఒక అతిపెద్ద ప్రాజెక్టు తీసుకుంది. ఎక్కడ కూడా మన దేశంలో మావోయిజం అనేది ఉండద్దు, బతకద్దు, నక్సలిజాన్ని మావోయిజాన్ని చంపేయాలి అన్న ఉద్దేశంతో భారీ ఎన్కౌంటర్లను చేపట్టింది. సో హిడ్మా లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా, మావోయిస్ట్ నాయకులు, ఎంతోమంది లీడర్స్ తుది శ్వాస విడవడం జరిగింది. మనందరు కూడా తెలుసు, గాద ఇన్నయ్య గారు ఒకప్పుడు మావోయిస్ట్గా ఉండే, ఇప్పుడు లేరు. ఒకప్పుడు ఉండే ఆయన, దాని తర్వాత అవన్నీ కూడా వదిలేయడం జరిగింది. ఆయన చేయి కూడా ఒక కొట్లాటలో, ఒక బ్లాస్ట్లో భాగంగా ఆయన చేయి కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఆయన ఒక చిన్న కుటీరాన్ని వరంగల్లో ఏర్పాటు చేసుకొని ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీసి నాన్నని పిలిపించుకొని వాళ్ళని చదివించి, వాళ్ళకి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అసలు ఒక గొప్ప పని చేస్తూ ఉన్నాడు. తన బతికేదో తను బతుకుతూ ఉన్నారు. అండ్ సో డెఫినెట్గా ఇప్పుడు మేము కూడా మాట్లాడాం, ఎందుకంటే ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎన్కౌంటర్ చేసిన తర్వాత బాడీలను కూడా అప్పజెప్పనటువంటి దుస్థితి ఎందుకు ఇదంతా అని చెప్పి మాట్లాడడం జరిగింది. కొద్దో గొప్ప మావోయిజం బతుకుంది కాబట్టి ప్రజల పాలిట ఈ రాజకీయ నాయకులు, సోకాల్డ్ గవర్నమెంట్ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో కొద్దో గొప్ప అట్లీస్ట్ ఒక 10% అన్న పనిచేస్తున్నారు. వీళ్ళందరూ మావోయిజమే లేదు, నక్సలిజం లేదు అని చెప్పి కనుక వీళ్ళకి తెలిస్తే ఒక్కొక్కరిని కూడా విధ్వంసం చేసుకుంటూ వస్తే సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, మరి కూడు గుడ్డ లేని వాళ్ళకు, విద్య లేని వాళ్ళకు, వైద్యం లేని వాళ్ళకు ప్రశ్నించే గొంతుకులుగా ఎవరు ఉంటారు? ఇంకా ఎవరు అడుగుతారు? వీళ్ళు ఇంకా విచ్చలవిడితనంతో ఇంకా పేట్రైపోతారు, విచ్చలవిడితనంతో ఇంకా చెలరేగిపోతారు అన్నది మనం కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడేంత మాత్రాన మనం కూడా అరెస్ట్ చేస్తారా వచ్చి? ఇది డెఫినెట్గా ఆయన ఈ మధ్య ఎక్కువ మీడియాలో కూడా గాద ఇన్నయ్య గారు ఎక్కువ మాట్లాడట్లేదు, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్లో కూడా కనబడట్లేదు. ఆయన ఏదో వరంగల్లో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశ్రమంలో అక్కడ ఉన్నారు, జోరుగా ఆయన ఆశ్రమం ఏంటి, ఆయన పనులు ఏంటి అవి చేసుకుంటున్నారు. మా గతంలో పరిచయాలు ఉండొచ్చు, వాళ్ళతో సత్సంబంధాలు ఉండొచ్చు, కానీ అవి ఎప్పటికప్పుడు వదిలేయడం జరిగింది. అండ్ అలాగే కొన్ని మీటింగ్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. అంటే ఎన్కౌంటర్ చేస్తే వీళ్ళకి మద్దతుగా కేవలం ఈ ఏజెన్సీ ఎందుకు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎందుకు అరెస్ట్ చేసింది? కేవలము కొన్ని సభలలో ఈ మావోయిజానికి, నక్సలిజానికి మద్దతుగా ఆయన మాట్లాడారు. వీటికి మద్దతుగా ఆయన స్పీచ్లు ఇచ్చాడు. కేవలం అదే ఉద్దేశంతో గాద ఇన్నయ్య గారిని పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అంశము. కొద్దో గొప్ప ఎవరో ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని కూడా మేము తీసుకుపోయి బొక్కలేస్తాము, మేమేం చేయము అనుకుంటే ఇక అది మీ పిచ్చితనం. ఇది అంటే వాక్ స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం అనేది మన భారతదేశ రాజ్యాంగంలోనే రాసింది. సో డెఫినెట్గా మావోయిస్టులకు మద్దతుగా అంటే ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడతారు. తీసుకుపోయి బొక్కలేస్తారా అండి, అరెస్ట్ చేస్తారా అండి కరెక్ట్ కాదని మాట్లాడితే? సో దయచేసి ఆలోచించుకోవాలి. గాద ఇన్నయ్య లాంటి తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేయడం అనేది సబబు కాదు. సో దానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం ఒకసారి. గాద ఇన్నయ్య అరెస్ట్. జఫర్గఢ్ ఆశ్రమం నుంచి తీసుకెళ్లిన ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారని నోటీసులు. ఉపా చట్టం కింద కేసు, 14 రోజుల కింద రిమాండ్. ఒకసారి 9వ పేజీలో మనం చూద్దాము. గాద ఇన్నయ్య అరెస్ట్. జఫర్గఢ్ ఆశ్రమంలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని నోటీసులు. ఉపా చట్టం కింద కేసు, నాంపల్లి కోర్టులో హాజరు, 14 రోజుల రిమాండ్. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తాండా పరిధిలోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు
మాజీ మావోయిస్ట్ నాయకుడు గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ఇన్నారెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఓ ఛానల్లో మాట్లాడిన ఆయన మావోయిస్టులకు వారి ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాటు సంస్మరణ సభలో పాల్గొనడం, నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతు, వారి ఉద్యమాన్ని ప్రోత్సహించేలా మాట్లాడడం, విప్లవాన్ని ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఇన్నయ్య ఆశ్రమానికి వచ్చిన పోలీసులు ఆయా అంశాలకు సంబంధించి సుమారు గంటకు పైగా ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఇన్నయ్య నుంచి 2 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా జఫర్గఢ్ మండలం సాగరంనకు చెందిన ఇన్నయ్య గతంలో కొన్నేళ్ల పాటు మావోయిస్ట్ ఉద్యమ నేతగా పనిచేశారు. జనజీవనంలోకి వచ్చాక ఇన్నయ్య పుష్పారాణి దంపతులు 2006లో సాగరం క్రాస్ వద్ద మా ఇల్లు ప్రజాదరణ పేరుతో ఆశ్రమం స్థాపించారు. సుమారు 2 దశాబ్దాలుగా అనాథలు, నిరుపేద పిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఇన్నయ్యను విడుదల చేయాలి, గాదె ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శించినందుకే కక్ష కట్టారని పేర్కొంది. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అణిచివేస్తూ అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామిరెడ్డి, తెలంగాణ కళాకారుల వేదిక అధ్యక్షుడు పెద్ద యాదగిరి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యవాదులపై ఉపా చట్టం ప్రయోగించి అరెస్టులు చేస్తోందని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శితో పాటు రంగారావు విమర్శించారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించిన వారిపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే గాదె ఇన్నయ్య మరికొందరిపై ఉపా చట్టం అమలు చేసి అరెస్టు చేస్తోందని మండిపడ్డారు. అరెస్టుకు దారితీసిన వ్యాఖ్యలు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లొంగిపోయిన 2 మావోయిస్టు నేతలపై గాదె ఇన్నయ్య చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్లు మరోసారి తెరపైకి వచ్చాయి. మోదీ, అమిత్ షా మీరు ఏం సాధిద్దామని రామచంద్రారెడ్డిని అతి కిరాతకంగా చంపారు. పిరికి పందల్లా చంపడం గొప్ప అనుకుంటున్నారా? మీ కాళ్ళ దగ్గర తుపాకులను పెట్టిన వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని రామచంద్రారెడ్డిని చంపేశారు. మోదీ, షా మీకు దమ్ము, సిగ్గు, శరం ఉంటే ఛత్తీస్గఢ్లో 5వ షెడ్యూల్ను అమలు చేయండి. పాలకులకు విప్లవ ద్రోహులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు అంటూ ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్టుకు దారితీశాయని తెలుస్తోంది. మరి ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు తప్పైతే మరి దాన్ని చిత్రీకరించిన ఛానళ్ల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? అంటే వ్యాఖ్యలు చాలా మంది చేస్తారండి, మాట్లాడతారు, వాళ్ళ హక్కు, వాళ్ళ బాధ వెళ్ళగక్కుతారు, వాళ్ళ బాధ చెప్తారు. నిజంగా వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయొచ్చు మావోయిస్టులని. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంది? ఎన్కౌంటర్లు చేయడం ఎందుకు? తీసుకుపోయి అరెస్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలతోనే కదా ఫస్ట్ వాళ్ళతో చేతులు కలిపింది కదా, నమ్మించి తర్వాత గొంతు కోసింది కదా. మరి దీని గురించి ఎందుకు ఆలోచించారు? మరి ఆ వ్యాఖ్యలు చేసిన ఛానళ్ళ మీద కూడా కేసులు పెడతారా? దాన్ని చిత్రీకరించినటువంటి వాళ్ళ మీద, క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? సో దయచేసి ఆలోచించాలా. గాదె ఇన్నయ్య అలాంటి ఉద్యమకారులను అరెస్ట్ చేయడము సబబు కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలను మాట్లాడినారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మధ్య మరి ఎందుకో ఆయన హెల్త్ సహకరించకనా లేకపోతే ఎందుకులే అనుకున్నా తెలియదు, కానీ ఆశ్రమంలోనే ఎక్కువ ఉంటున్నారు. మీడియాకి కూడా కొద్దిగా దూరంగానే ఉంటున్నారు. అది ఎందుకు అనేది రీజన్ ఎవరికి తెలియదు. అయినప్పటికీ ఏదో వ్యాఖ్యలు చేశారని, ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చారని చెప్పి తీసుకెళ్లి అరెస్టులు చేస్తే మొత్తం ఇక చాలామంది జనాభాలో ఉన్న సగం మంది కూడా పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. కరెక్ట్ కాదంటారా? ఎంతోమంది వ్యాఖ్యలు చేస్తారండి, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అభిప్రాయాన్ని తెలియజేసిన వాళ్ళందరినీ తీసుకపోయి అరెస్ట్ చేస్తారా అండి?
పోలీస్ స్టేషన్లో సరిపోతాయా అండి అట్లా అరెస్ట్ చేస్తే? సో ఇది పరిస్థితి. అంటే మీరు ఏ రకంగా ఖండిస్తున్నారు? అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. తెలంగాణ ఉద్యమకారుడు ఎక్స్ మావోయిస్ట్ గాథ ఇన్నయ్యను అరెస్ట్ చేసినటువంటి ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? మద్దతు ఇస్తున్నారు తెలంగాణ ప్రజలు, వెంటనే విడుదల చేయాలా వద్దా అనేది దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అండ్ అలాగే మీ అభిప్రాయాన్ని కూడా, అభిప్రాయ సూచనల్ని తెలియజేయండి. నిన్న చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎల్పీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జలాలు అలాగే బనకచెర్ల ప్రాజెక్టు, ఈ ఆంధ్రాకు నీళ్లు ఏ రకంగా కట్టబెట్టబోతున్నారు, మన రంగారెడ్డి నల్గొండ జలాల పరిస్థితి ఏంటి, పాలమూరు పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ అంశాలు కూడా నిష్పక్షపాతంగా స్పష్టంగా మాట్లాడారు. చాలామంది నాతో సహా ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఇంకెన్ని రోజులు ప్రతిపక్షంలో లేడు, మాట్లాడట్లే, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఆయనే కదా, ఎన్నోసార్లు అడగడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు వచ్చి మాట్లాడతారు అనుకున్నాం, మాట్లాడలే. పంచాయతీ ఎన్నికలప్పుడు మాట్లాడతారు అనుకున్నాం, మాట్లాడలే. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడడానికి రెండు కారణాలు అని ఆయనే చెప్పుకొచ్చారు నిన్న మీటింగ్లో. ఏమని? ఒకటి, ముఖ్యంగా ప్రధాన అంశము జలాల గురించి ఆయన మాట్లాడాడు. దానికోసమే ప్రెస్ మీట్ పెట్టాడు, దిశానిర్దేశం చేయడం జరిగింది. మా పార్టీ శ్రేణులందరూ కూడా జోరుగా ప్రజల పక్షాన ఉన్నారు. లగచర్ల భూములు కావచ్చు, ఇంకేదైనా భూములు కావచ్చు, మా పార్టీ బలంగా కోర్టులో కేసులు పరంగా కోర్టులలో కొట్లాడి సాధిస్తుంది. మా పైన 2 బాధ్యతలు ఉన్నాయి. ఏమన్నారు ఆయన? మా పైన 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణను సాధించినటువంటి పార్టీ పరంగా తెలంగాణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మరో బాధ్యత మా పైన ఉంది అని చెప్పి కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంతేకాదు రేవంత్ రెడ్డి అంటే పేరు తీసుకోలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు జనరల్గా రేవంత్ రెడ్డి గారేమో డైరెక్ట్గా కేసీఆర్ పేరు తీసుకొని ధనా 2-3 మాటలు అనేసి ఎన్నో కుక్క చావు చేస్తామని ఒకసారి, లేకపోతే ఏదేదో మాట్లాడేసాడు. కానీ ఇక్కడ మనం దాన్నే అనుకుంటాం, ఎక్స్పీరియన్స్ పాలిటిక్స్ అంటామా మరేమో తెలియదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా కేవలం ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ చాలా హుందాతనంతో మాట్లాడిండు. అక్కడ కూడా ఏం మాట్లాడిండు? 4th సిటీ లేదు, తొక్క సిటీ లేదు. చాలా అద్భుతంగా మేము ఫార్మా సిటీని తీసుకొచ్చి మేము ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనతోటి ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తే వీళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దందా చేస్తున్నారు 4th సిటీ పేరుతో అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అలాగే తెలంగాణని సర్వనాశనం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ దందా తప్ప వీళ్ళు చేసేది ఏమి లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకెన్నో విషయాలు కూడా ఆయన మాట్లాడినారు. ఆల్రెడీ చాలామంది నిన్న ప్రెస్ మీట్ చూసే ఉంటారు. బట్ చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రావడం అనేది చాలా అద్భుతంగా, అంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక సరికొత్త జోష్ని నింపింది. తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తికరంగా నిన్న మరి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ని చూడడం జరిగింది. అయితే మేము చాలామంది ప్రశ్నల వర్షం కురిపించాం ఎన్నోసార్లు. ఆయన ఏమన్నాడు? చాలామంది అంటున్నారు నేను బయటికి రావట్లే, నేను మాట్లాడట్లే, నేను ఏం చేయట్లంటే వదిలేసినాం. అంటే 2 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం మేము. వాళ్ళు సరే చేస్తారు కదా మార్పు అన్నారు కదా, 2 ఏళ్ళు మేము అవకాశం ఇచ్చినాం. అందుకే నేను ఎక్కడ కూడా బయటికి రాలేదు, సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా, మౌనం పాటించా. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నేను రిపోర్ట్స్ తెచ్చుకున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను రావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది అన్నట్టే ఆయన మాట్లాడు. ఇక మీదట మేము వదలబోము, క్షేత్రస్థాయిలో సభలు పెడతాం, రచ్చబండలు పెడతాం, అన్నీ పెడతాము, నేనే డైరెక్ట్గా వచ్చి ఆ సభలలో కూడా పాల్గొంటా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు. ఎక్స్క్లూజివ్గా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము, సభలు పెడతాము, క్షేత్రస్థాయిలో తిరుగుతాము అని చెప్పి సరికొత్త పార్టీని మీరు చూడబోతున్నారు ఇక ముందరా అని హింట్ ఇవ్వకనే కేసీఆర్ గారు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా పార్టీ శ్రేణుల్లో అరే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది,
ఇంకా లేదు అన్న దాంట్లో ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా 4,000 సర్పంచులు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు జనరల్గా ఏంటి, పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు, లేదా గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు. కానీ 4,000 మంది సర్పంచులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, ఎందుకు అధికార పార్టీలోకి జంప్ అవ్వలేదు, ఎందుకు వెళ్ళిపోలేదు? సో అక్కడే 4,000 సర్పంచులు గెలవడం అంటే మామూలు విషయం కాదు. అంటే పార్టీ కొద్ది గొప్ప బతుకుంది. సో ఇది కూడా కేసీఆర్ బయటికి రావడానికి ఒక రకమైనటువంటి కారణం. ఎందుకంటే ఇంకా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అంటే పల్లెటూర్లలో ఎట్లా బుద్ధి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. అసలు జనరల్గా నిజంగా పాలన అద్భుతంగా ఉండుంటే ఈ 4,000 కూడా బీఆర్ఎస్కి వచ్చేవి కావు. ఎవరు వెళ్తుండే, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుండే. కానీ 4,000 బీఆర్ఎస్కి అట్లీస్ట్ ఒక 1,000 అయినా గెలుచుకునేవాళ్ళు. కానీ మొత్తం 4,000 సర్పంచులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా. అండ్ ఇంకొక ఏదో ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సర్పంచులు కూడా 2 ఉన్నారండి. అంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం అసమర్థత పాలన వల్లనే అనుకోవచ్చా? 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి అనుకోవచ్చా? 6 గ్యారెంటీలు సంక్షేమాలు ఎవరు కూడా మాట మీద నిలబడలేరు 2 ఏళ్లలో, దాన్ని పక్కన పెడదాం. కానీ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాలు కనబడుతున్నాయి, నిధుల వైఫల్యాలు కనబడుతున్నాయి, రొటేషన్స్ ఆగిపోయినాయి. ఎంతసేపు వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, లేదా ఆస్తులు అన్నదమ్ముల ఆస్తులు పంచుకున్నట్టు తెలంగాణ సొమ్మును గద్దనెతకపోయి పంచుకోవడం, తెలంగాణ భూముల వాటాల గురించి తేల్చుకోవడం, గన్లు డెన్లు పెట్టుకొని రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళు తిరగడం, ఇది ప్రభుత్వంలో జరుగుతోంది. వాస్తవానికి మనం వాస్తవాలు కళ్ళ కట్టినట్టు మనం మాట్లాడుకోవాలి అంటే, ప్రజల పక్షాన మాట్లాడాలి, నిష్పక్షపాతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వాళ్ళు వాటాలే పంచుకుంటారు, తెలంగాణ ప్రజలకు మాత్రం ఇవ్వరు. అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా రానటువంటి ముఖ్యమంత్రిని మనం తెచ్చుకున్నాం. సో ఇంకో మాట అన్నారు కేసీఆర్ గారు, ఏమన్నారు? నేను వస్తా ఉన్నాను ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్కి వస్తా ఉన్నటువంటి దారిలో ఎంతోమంది నాకు నమస్తే చెప్తా ఉన్నారు, సార్ బాస్ మళ్ళీ మీరే వస్తారని చెప్పి కారులో వస్తుంటారు కదా, అటుపక్క వెహికల్స్ ఇటుపక్క వెహికల్స్ క్లియర్ కనబడతారు కారులో కేసీఆర్ గారు. సో చెప్తా ఉన్నారు మీరే వస్తారు, కేసీఆర్ గారు మళ్ళీ మీరే రాబోతున్నారు అని చెప్పి వస్తూ ఉంటే పబ్లిక్ అందరు కూడా నాకు చెప్తా ఉన్నారు, హింట్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి క్లియర్గా నిన్న కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. అంటే ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము? ఇప్పుడు వీళ్ళే జాకీలు పెట్టి, కాంగ్రెస్ పార్టీయే జాకీలు పెట్టి బీఆర్ఎస్ని లేపుతా ఉంది. మరి బీజేపీ కూడా మరి గ్రాఫ్ పెరగచ్చుగా, బీజేపీ ఎందుకు పెరగట్లేదు? ఎందుకంటే బీజేపీలో మాట్లాడతలేరు, బీజేపీలో ప్రశ్నించే గొంతుకలు చచ్చిపోయినాయి. బీజేపీలో ప్రజల పక్షాన కొట్లాడము, మాట్లాడము, ఒక బ్రహ్మాండమైనటువంటి వాయిస్ ఇవ్వడము ఫెయిల్ అయింది. అందుకే బీజేపీ గురించి తెలంగాణలో మాట్లాడతలేదు. ఈ ఎన్ని పార్టీలు ఉన్నాయి తెలంగాణలో? ఐదర్ కాంగ్రెస్, లేదా బీఆర్ఎస్, లేదా బీజేపీ. మరి బీజేపీ మాట్లాడితే గట్టి కాంపిటీషన్ ఇస్తే సరే, బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఉంది, నెక్స్ట్ మళ్ళీ వస్తే అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. బీజేపీలో ఎవరు మాట్లాడతలేరు. అందుకే కదా నరేంద్ర మోడీ గారు మొన్న మొట్టికాయలు వేసింది బీజేపీని. అందుకే కదా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను క్లాస్ తీసుకున్నాడు ఆయన. అసలు ఏం క్లాస్ తీసుకున్నా కూడా ఈ ఎంపీలకు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఎక్కడ ఉందా? ఎక్కడన్నా చీమ గుట్టినట్టు ఉందా మా బీజేపీ నాయకులకు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇక మొట్టమొదటిసారి రాక వచ్చింది పదవి ఎవరికి? బండి సంజయ్ గారికి. రాక పదవి వస్తే తిరగాలి కదా దేశం మొత్తం కూడా. సహాయక శాఖ మంత్రి అంటే మామూలు విషయం కాదు, హోమ్ అఫైర్స్. మళ్ళీ ఇంకెవరు మాట్లాడాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరు మాట్లాడలే. నేనంటే నేను ఈగోలు తప్ప ఏమీ లేదు. అరే అందరం కలిసి కట్టుకుంటే బీజేపీని అధికారంలోకి తెచ్చుకుందామని వాళ్ళకి లేదు. పాపం మా కార్యకర్తలు మాత్రం పనిచేస్తున్నారు. కార్యకర్తలను అడుగుతున్నారు, అరే మీ నాయకులు ఏంద్రబాయ్ ఎవరు మాట్లాడతలేరని. రామచంద్రరావు గారికి చేయాలని ఉందా? ఉన్నా కానీ ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఓర్వలేని కళ్ళు, ఆయనని గెలవనిస్తలేరు. ఆయన ఏది చేసినా కావాలని కాంట్రవర్సీస్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో సొంత పార్టీ నాయకులే రొటేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పబ్లిక్ ఎవరి వైపు చూస్తున్నారు? బీజేపీ
కాంగ్రెస్ కలిసి జాకీలు పెట్టి బీఆర్ఎస్ పార్టీని లేపుతా ఉంది తెలంగాణలో. లేపుతా ఉన్నారు. ఎందుకని? వీళ్ళకి చేతగా అయితలేదు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలు. ఇక వేరే ఆప్షన్ ఏముంది? అదొక్కటే ప్రాంతీయ పార్టీ. వేరే పార్టీలు ఏమున్నాయి? మల్లన్న పెట్టిన పార్టీ అంతంత మాత్రమే ఉంది. మల్లన్న పెట్టిన తెలంగాణ ప్రజలు అందరిని ఉద్దేశించి మాట్లాడతలేడు. ఓన్లీ బీసీల గురించే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ పార్టీ అయినా ముందుకు తీసుకెళ్తారా లేకపోతే అట్లనే ఆపుతారా అనేది కన్ఫ్యూజన్ డైలామాలో ఉన్నారు చాలా మంది. ఎందుకని? గతంలో 7200 అన్నాడు, లేకపోతే ఇంకేదో అన్నాడు అని అంటున్నారు. నిజంగా యావత్ తెలంగాణ ప్రజానికం కోసం మల్లన్న నిలబడితే స్ట్రాంగ్గా మొండితనంతో ఏం లెక్క చేయకుండా పోతే, పైసల కోసం పార్టీ పెడితే మాత్రం ఏం చేయలేము. నిజంగా ప్రజల క్షేమం కోసం అన్ని వర్గాలను కలుపుకపోయి, అన్ని వర్గాల పేద ప్రజలను కలుపుకపోయి, కుల మతాలకు అతీతంగా ఎవరైనా పార్టీ పెట్టి ముందరకు వస్తే మల్లన్న లాంటి వ్యక్తి డెఫినెట్గా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మల్లన్నకు శ్రీరామ రక్షగా ఉంటారు, ఆయనకు కూడా. కానీ ఒకటే నినాదం పెట్టుకొని ముందరికెళ్ళి పదే పదే మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదని చెప్పి మాట్లాడితే, అహంకార వ్యాఖ్యలు చేస్తే చాలా కష్టము ముందు. సో డెఫినెట్గా మంచి కోసం కృషి చేస్తే మేమందరం కూడా తోడుంటాము, ఇది మాత్రం చెప్పగలుగుతాం. సో ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు బీజేపీ మాట్లాడితే బీజేపీ వైపు చూస్తారు, బీఆర్ఎస్ని వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ని మళ్ళా జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు. సో అందుకే రాక పెద్ద ఆయన వస్తే కూడా అందరు ఆతృతగా ఏం మాట్లాడతాడు కేసీఆర్? రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్న అంటాడా? రేవంత్ రెడ్డి పేరన్న తీసుకుంటాడా కేసీఆర్ అని చెప్పి చాలా మంది చూసి, చాలా మంది రేవంత్ రెడ్డి గారితో సహా నా పేరు ఎక్కడన్నా తీసుకుంటాడా బట్ ఇక్కడే పెదరికం నిలబడింది కేసీఆర్ది. ఎందుకని? ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరే తీసుకోలేం. మళ్ళా నిన్న తీసుకున్నటువంటి స్పీచ్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా కేసీఆర్ గారు మాట్లాడిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ని మళ్ళా టార్గెట్ చేసి ఏమైనా మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే కేవలము నీళ్ళ గురించి మాట్లాడిండు, సంక్షేమం గురించి మాట్లాడిండు, తెలంగాణ భూముల గురించి కేసీఆర్ మాట్లాడిండు. ఎక్కడ కూడా ఒకరిని వ్యక్తిగతంగా కార్నర్ చేసినట్టు ఎక్కడ కూడా మనకి కనబడలే. సో అట్లాంటప్పుడు కేసీఆర్ తిట్టాలంటే ఏం పాయింట్ చేసి తిడతాడు రేవంత్ రెడ్డి? అంటే కర్ర విరగదు పాము జావదు అన్నట్టు కేసీఆర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి కమిటీలో పోల్ పెట్టండి. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? సో ఒకసారి మనము చూద్దాం, ఇంకా మనం చూద్దాం. మీడియా సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో కేటీఆర్, చిత్రంలో లక్ష్మారెడ్డి, కేటీఆర్, సబితా, నిరంజన్, మధుసూదనాచారి, హరీష్, జగదీష్, శ్రీనివాస్ గౌడ్. సో వీళ్ళందరూ కూడా నిన్న చాలా రోజుల తర్వాత అందరు మంచిగా స్టేజ్ మీద కలకల్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారితో పాటు. అంటే కేసీఆర్ స్పీచ్ని మిస్ అయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. వస్తున్నా, తోలు తీస్తా, ఏం చెప్తున్నాడు? ఇక మీదట క్షేత్రస్థాయిలో ఉంటా, ప్రజల మధ్యలో ఉంటా. నేనేమంటున్నా కేసీఆర్ గారికి, డైలాగులు మాత్రమే కాదు సార్, వచ్చి చూపియండి, మాట్లాడి చూపియండి, పని చేసి చూపియండి అని చెప్తా ఉన్నా. ఎందుకని? గతంలో ఇట్లనే కేసీఆర్ వచ్చిండు, సార్ వచ్చిండు, 2 డైలాగులు చెప్పిండు, వెళ్ళిపోయిండు. మళ్ళా ఇప్పుడు వచ్చిండు. సో అందుకే మేము ఏం కోరుకుంటున్నాము, కేసీఆర్ గారు రావాలి. ఓపిక లేదు, కానీ ఎప్పుడైతే నాకు తెలిసినంత వరకు, అఫ్కోర్స్ కేసీఆర్ అంత పెద్ద నేను కాదు, బట్ నాకు తెలిసినంత వరకు ఏ నాయకుడైతే ప్రజలలో ఉంటాడో, ప్రజలలో ఉన్నంత వరకు వాళ్ళకు శ్రీరామ రక్ష, ఆరోగ్యకరంగా ఉంటారు. ఏ నాయకుడైతే ఇంటికే పరిమితం అయిపోతాడో ఆయనకి ఆరోగ్యం ఉంది. జనరల్గా ఇప్పుడు ఎవరైనా సరే ఖాళీగా ఉంటే మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనం పని చేయాలనుకున్నా మనం చేయలేం, లేజినెస్ వచ్చేస్తుంది, తిరగబుద్ధి కాదు, బయటికి రాబుద్ధి కాదు. దానివల్ల ఏమైపోతుంది? మనం మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోవడం వల్ల ఫిజికల్ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇది చాలామంది ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు కూడా తెలుసు, నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ప్లేట్లు వేసిరు చేతిలో, 6 months, దాదాపు ఇది 6వ నెల. ఓకే, కొంచెం ఏదో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో అది ఇది ఉన్నా. అంటే చాలా రోజులు బెడ్ రెస్ట్లో ఉండేసరికి ఇంట్లో నాకు పిచ్చిలేసిపోయింది. అంటే ఎప్పుడు తిరిగే నేను ఒక దగ్గర కాలు ఒక దగ్గర కట్టేసినట్టు అనిపించింది. అయినా నేను తిరిగిన,
కొన్నిసార్లు. ఏమైపోయిన తర్వాత నేను ఆ ఇంటి మోడ్ నుంచి ఆ వెబ్ సిరీస్కి, ఆ ఓటీటీస్కి, ఇంట్లో కూర్చొని టైంపాస్కి దానికి అలవాటు పడిపోయినా. ఉన్నట్టు మాట్లాడడానికి అలవాటు పడిపోయి బయటికి రావాలంటే కొంచెం నాకు టైం పట్టింది. మెల్లమెల్లగా ఈ డ్రౌజీనెస్, ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ చాలా డ్యామేజ్ చేస్తుంది. సో వీటి నుండి నేను రావాలంటే నేను ఏం చేయాలా? మళ్ళీ వర్క్లో పడాలి. వర్క్లో పడితేనే నేను యాక్టివ్గా ఉంటాను. ఎవరైనా సరే అట్లనే నేను ఏమంటున్నా, ఏ నాయకుడైనా సరే వర్క్లో ఉన్నంతసేపు, ప్రజాక్షేత్రంలో ఉన్నంతసేపు కేసీఆర్ గారు యాక్టివ్గా ఉంటారు. 70 సంవత్సరాలైనా కేసీఆర్ గారు ఎప్పుడు శ్రీరామ రక్ష ఆయనకు ఉంటుంది డెఫినెట్గా. ఆయన ప్రజల మధ్యలో ఉంటేనే ఇంకా యాక్టివ్గా ఉంటాడు. ఓన్లీ ఫామ్ హౌస్లో ఉంటేనే డీయాక్టివేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఆయన యాక్టివ్గా ఉంటాడు, పార్టీ శ్రేణులు యాక్టివ్గా ఉంటారు, తెలంగాణ ప్రజలు కూడా అరే కొద్దో గొప్ప కేసీఆర్ పెద్ద ఆయన ఈ ఏజ్లో కూడా తిరుగుతున్నాడు కదా, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, అట్లీస్ట్ ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఆయన మోస్తున్నాడు, చెప్తున్నాడు అనే ఉద్దేశం ఇక్కడ క్లియర్గా మనకి కనబడుతుంది. బట్ ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సెషన్ పెడదాం అనుకుంటున్నారు. మరి అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ వచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎదురు పడితే ఎట్లుంటుంది? అసెంబ్లీలో వీళ్ళిద్దరు మాట్లాడితే స్పీచ్లు ఎట్లుంటాయి అని చెప్పి చాలామంది అంటారు. కానీ అది జరుగుతుందా? కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడా? సో ఇవన్నీ ఎన్నో క్వశ్చన్ మార్కులు మనమే ఊహించుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే, అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు ఇచ్చిన ఎంతసేపు హరీష్ రావు ఉన్నా, కేటీఆర్ ఉన్నా ప్రజలు మాత్రం కేసీఆర్నే ప్రేమిస్తున్నారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ పార్టీని కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఊహించుకోవడం కష్టం. మళ్ళీ ఏమనంటే ఎంత ఇచ్చిర్రబ్బాయి బీఆర్ఎస్లు అందరూ, ఒక్క రూపాయి ఇయ్యరు, ఎవడేం ఇయ్యలే. కాకపోతే అప్పుడు ప్రశ్నించినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశ్నించినాం. దేన్ని ప్రశ్నించినాము? వాళ్ళు చేసేటువంటి అవినీతిని ప్రశ్నించినాం. కేసీఆర్ని వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దూషించలేదు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ప్రతిసారి చెప్తున్నా, ఖచ్చితంగా మేము కేసీఆర్కి ఫ్యాన్సే, అప్పుడు ఇప్పుడు. కానీ తప్పు చేస్తే బరాబర్ కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, బండి సంజయ్ అయినా, రఘునందన్ రావు అయినా, రామచంద్రరావు అయినా, ఎవరైనా ఒక్కటే, ప్రశ్నించడానికి, ప్రజలకు మేలు చేయడానికి. సో డెఫినెట్గా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా హ్యాపీగా ఉంది అందరికీ, చాలామందికి. అంటే గ్రౌండ్ రిపోర్ట్ చెప్తా ఉన్నా, ప్రజలు కానీ పార్టీ శ్రేణుల్లో కానీ సరికొత్త జోష్ వచ్చింది. బట్ దీన్ని ఇట్లనే ముందుకు కొనసాగించాలని కోరుతున్నాం. కేసీఆర్ గారు కూడా చెప్తున్నాం, మీ కొడుకు కానీ, మీ అల్లుడు కానీ, మీ బిడ్డ కానీ ఎవ్వరు చూడరు తెలంగాణలో. బీఆర్ఎస్ కూడా కాదు, టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఎంతవరకు మీతో పాటు తెలంగాణ ఉద్యమకారులంతా. సో మీ ప్లేస్లో హరీష్ రావు కానీ, కేటీఆర్ని కానీ ఊహించుకోవడం కల్లా. సో డెఫినెట్గానే జనరేషన్ గ్యాప్. తండ్రి చేసినట్టు కొడుకు చేయడు, కొడుకు చేసినట్టు వాళ్ళ కొడుకు చేయడు. ఇప్పుడు మీరు చేసినట్టు మేము కూడా చేయలేము, అది ఇంపాసిబుల్. సో అందుకే అది ఒక ప్రింట్ పడిపోయింది తెలంగాణ ప్రజలలో. సో దీన్ని మీరు కాపాడుకుంటారో, లేకపోతే మధ్యలోనే ఇక్కడ ఏదో ఒక మూడ్ వచ్చి మాట్లాడేసి ఫటాఫట్ ధనధన 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతా. ఇప్పుడు మీరు సభలు పెడతా అన్నారు, క్షేత్రస్థాయిలోకి వస్తా అన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అన్నారు. ఇవన్నీ కూడా మీరు చేయకపోతే, ప్రధాన ప్రతిపక్షంలో చేయకపోతే అనవసరంగా మళ్ళీ పరువు పోతుంది. సోషల్ మీడియాకే పరిమితం అయిపోతారు మీరు. ఇది కూడా నేను చెప్తా ఉన్నా, డైరెక్ట్గా కేసీఆర్ గారికి చెప్తా ఉన్నా. ఇగో 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటికి వచ్చా. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవీ పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు. వారి నోటికి ముక్కాలే. ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు. ఇక్కడ అదే విధానం. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు. ఎవరు తిట్టినారు? మళ్ళీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే. కేసీఆర్ చనిపోవాలని ఎవరు తిట్టిన మధ్య? రేవంత్ రెడ్డి తిట్టిండు. ఇంకోరండి, ఆయనే కదా. సో మళ్ళీ అయినా కూడా
కేసీఆర్ వెంట రేవంత్ రెడ్డి పేరు లేదు. రేవంత్ రెడ్డి పేరు పలకనటువంటి కేసీఆర్ పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే. పంచాయతీ ఎన్నికల్లో జనం మన వైపే. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్య. సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీలపై చర్చ. దీనికి కౌంటర్గా రామచంద్రరావు గారు ఏం మాట్లాడారో చూద్దాం. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు. కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మా పార్టీయే. బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 6 గ్యారంటీలను గాలికి వదిలేశారా? విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం? సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. రాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వన్ టైం పాలిటిక్స్, ఓటీపీ చెల్లబోవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. నెలల తరబడి ఫామ్ హౌస్లో ఉండిపోయిన కేసీఆర్ ఇప్పుడు బయటికి రావడం ఓటీపీ లాంటిదేనని, ఆయన మళ్ళీ ఫామ్ హౌస్కు వెళ్ళిపోతారని. నేనేమంటున్నా రామచంద్రరావు గారిని, ఓకే మీరు ఏదో ఒకటి ఖండించాలా, మాట్లాడాలా, కానీ తెలంగాణలో ప్రస్తుతము గ్రాఫ్ లేనిది బీజేపీకే కదా. మొన్ననే గడ నరేంద్ర ఆ విషయం స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మీ ఎంపీలకు హితబోధ చేసి క్లాస్ బీకిండ్గా. తెలంగాణలో ఏడుందా ఆ పార్టీ గ్రాఫు మొత్తం పోయిందని చెప్పి మొన్న మీ ఎంపీలకు క్లాస్ బీకడం జరిగింది, హితబోధ చేయడం జరిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని. స్వయాన మీ పార్టీలో ఉన్నటువంటి దేశాన్ని వెళ్ళేటువంటి ప్రధానమంత్రే మీ పార్టీని తెలంగాణలో గ్రాఫ్ పోయిందని తిడుతూ ఉంటే, మీరేమో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఉన్నది, నెక్స్ట్ వచ్చేది బీజేపీ అంటా ఉంటారు. ఎస్ బరాబర్, నెక్స్ట్ వచ్చేది బీజేపీ. ఎప్పుడు వస్తుంది బీజేపీ నెక్స్ట్? మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమాల గురించి, క్షేమాల గురించి, విద్య గురించి, వైద్యం గురించి, ఫీజు రియంబర్స్మెంట్ల గురించి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాల గురించి మీరు మాట్లాడినంత వరకు మాట్లాడితే అప్పుడు కొద్ది గొప్ప ఆలోచన చేయొచ్చు. మీ పార్టీ కార్యకర్తలేమో బలంగా ఉన్నారు, క్యాడర్ ఏమో సపోర్ట్ చేస్తలేదు, ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎవరికి వారే యమునా తీరే అయిపోయింది. పోనీ బీజేపీ పార్టీ ఫండ్ ఉంది, దానన్నా ఖర్చు పెట్టుకొని ఇస్తుర్రా, అది లేదు. మళ్ళీ ఇంకెందుకండి ఈ మాటలు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందామండి మనం కాసేపు. కిరాయికి వద్దు, సొంత గూళ్లకు చేరండి. అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులు ఈ నెల 31 నాటికి సర్కార్ భవనాల్లోకి మారాల్సిందే. 1 నుంచి సొంత భవనాల్లోనే. ఫిబ్రవరి 1 నుంచి అద్దెలు ఇవ్వం. అన్ని శాఖలకు సర్కార్ ఆదేశాలు. వర్సిటీలు, కార్పొరేషన్లు సహా ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు వర్తింపు. ఖజానాకు భారంగా మారిన అద్దెల చెల్లింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకే ప్రైవేటు భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రైవేటు భవనాలను తక్షణమే ఖాళీ చేసి ఆ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించింది. డిసెంబర్ 31 నాటికి కార్యాలయాలన్నీ కూడా అద్దె భవనాలకు డబ్బులు చెల్లించలేము, సో ఖాళీ చేయండి అని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రభుత్వ ఆఫీసులలో ప్లేస్లు ఉన్నాయా? కార్పొరేషన్లకి కానీ సెక్రటరేట్లో ఉందా? బీఆర్కే భవన్లో ఉందా? వసతులు ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి అది కూడా చెప్పాలి కదా వీళ్ళు. ఆసుపత్రి వార్డుల్లో భోజనాలు బంద్. రోగుల సహాయకులు వార్డులో ఆహారం తినడం నిషేధం. నిర్దేశిత క్యాంటీన్లోనే ఆహారం తినడానికి అనుమతి. పరిశుభ్రత వార్డుల్లో ఎలుకలు, కీటకాల నివారణ కోసమే. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు. ప్రజలు సహకరించాలి. డిఎంఈ నరేంద్ర కుమార్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల వెంట ఆసుపత్రులలో ఉండే సహాయకులు, అటెండర్లు రోగులకు చికిత్స అందించే వార్డుల్లో ఆహారం తినడంపై పూర్తి నిషేధం విధించింది. నిర్దేశిత క్యాంటీన్లలో మాత్రమే అటెండర్లు భోజనాలు చేస్తున్నారు అంటున్నారు. ఎస్ కరెక్టే కదా, మంచి విషయమే. లేకపోతే ఎక్కడంటే అక్కడ పడేస్తారు తినేసి. ఆ ఫుడ్ కోసము ఎలుకలు, క్రిమి కీటకాలు అన్నీ చేరుతాయి. రోడ్డు మీద కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రా. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో
తేనేటి విందుకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా? సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సరే, కేసీఆర్ సంతకం చేసిండు, మరి రేవంత్ రెడ్డి మీరేం చేస్తున్నారు? కేసీఆర్ సంతకం చేసిండ్రా భయ్, కేసీఆర్ సంతకం చేసిండు కాబట్టే కదా గద్ద దింపారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ సంతకం చేసిండు కాబట్టే బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ని నెత్తి మీద పెట్టుకొని 3 రంగుల జెండా పట్టనగానే రేవంత్ రెడ్డిని పట్టుకొని వచ్చిర్రు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గది సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సంతకం పెట్టిండు కాబట్టే పోనీ మీ ఉద్దేశంలో, అందుకే ఆయన్ని ప్రజలు ఓడగొట్టిండ్రు. మరి నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడుతో చేగోడీలు తింటున్నావా? ఏం చేస్తున్నావు? దానికి సమాధానం చెప్పు. కేసీఆర్ అట్లా వేసిండు, బీఆర్ఎస్ అవినీతి వేసింది, కేసీఆర్ అవినీతి వేసిండు. ఓకే, అందుకే ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పాలని ఓడగొట్టిండ్రు. ఓకే, ఓడగొట్టిండ్రు, నెత్తిన పాలు చల్లి నిన్ను కూసోబెట్టిండ్రు. మరి నువ్వేం చేసినవట? నువ్వేం చేస్తున్నావట ముఖ్యమంత్రిగా? గది సమాధానం చెప్పు. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే. ఆయన సభలు పెట్టిన చోటల్లా ఆ వీడియోలు ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం. కరుడు గట్టిన నేరస్తుడైన మారతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు. కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమైనా ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ యాసల కేసీఆర్ మాట్లాడినా ఎప్పుడు బూతులు మాట్లాడినట్టు అనిపించలే. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. ఇప్పుడు ఈడేమంటుండు రేవంత్ రెడ్డి గారు, నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా కేసీఆర్ తీసుకోలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వ్యక్తిగత దూషణలకు కేసీఆర్ ఎక్కడ పోలేదు. పాయింట్ నెంబర్ 3, చాలా హుందాతనంతో కేవలం ఆయన ఏది చెప్పాలనుకున్నాడో ప్రజలను ఉద్దేశించి, తెలంగాణ జలాలను ఉద్దేశించి మాత్రమే కేసీఆర్ వైఫల్యాలను గురించి మాత్రమే మాట్లాడిండు, హుందాతనాన్ని ప్రదర్శించిండు. కానీ ఇక్కడ నేను నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడి నేను చూడలే. బట్ ఇక్కడ పేపర్లో రాసిన దాని ప్రకారం ఇది ఆంధ్రజ్యోతి పేపరేగా, రేవంత్ రెడ్డి చాలా ఫేవరెట్ పేపరేగా. ఎక్కడ కూడా ఏం మాట్లాడిండు? రంకు మాటలు అన్నాడు. ఆ రంకు మాటలు అంటే అర్థం ఏంది? ఎంత పెద్ద బూత్ అది. తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చరిత్ర పుటంలో రెండవ ముఖ్యమంత్రిగా చరిత్ర పుటంలో నిలిచిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ బూతులు, ఈ రంకుతనం అనే ఒక ఇట్లాంటి వ్యాఖ్యలు దేనికి దారితీస్తుంది? ఈ వర్డ్ ఎందుకు మాట్లాడాలి? ఎస్, బరాబర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడాలి, బూతులు లేకుండా. ఆయన ఏది మాట్లాడిండో మీరు దాన్ని దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్, ఇది ఓకే, బరాబర్, ఇది ఓకే. దమ్ముంటే అసెంబ్లీకి రా. అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడు రాడు కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అక్కడ చూసుకుందాం. అట్లా క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. బరాబర్ ప్రతిపక్షాలు ప్రభుత్వాలు కొట్టుకోవాలి, ప్రశ్నించుకోవాలి. కానీ ఎక్కడన్నా కేసీఆర్ మాట్లాడిన భాషల ఈ రంకుతనం భాష కానీ, ఏదైనా పిచ్చి భాష కానీ, పిచ్చి లాంగ్వేజ్ కానీ ఉందా? మరి నువ్వెందుకు మాట్లాడినావు రేవంత్ అన్న? రంకుతనం అనే వర్డ్ ఎందుకు అనాలి? హుందాతనంతో నువ్వు కూడా వేరే ఏమైనా వర్డ్స్ ఆ ప్లేస్లో ఇంకేదైనా వర్డ్ మాట్లాడచ్చుగా. సో ఇక్కడే నీకు మార్కులు తగ్గుతున్నాయి, దీన్ని గమనించాలా? ఇక్కడ మీకు మార్కులు తగ్గుతున్నాయి అన్న విషయాన్ని మీరు దీన్ని గమనించాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాను. కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ను సందర్శించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. తదుపరి SIR. ఇక్కడ చూస్తే తెలంగాణలోనే రాష్ట్రంలో ఈ ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు SIR అవసరం. రాష్ట్రంలో ప్రతి BLOకు 930 మంది ఓటర్లు,
భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలే వెన్నుముక్క. ఓటు హక్కు వినియోగంపై పట్టణ ఓటర్లని ఆసక్తి. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు. బూత్ స్థాయిలో అధికారుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడడం జరిగింది. నేను చార్మినార్ని ఆయన సందేశించడం జరిగింది వాళ్ళ సతీమణితో కలిసి. సో దయచేసి ఫేక్ ఓట్లను మాత్రము నిర్మూలించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం. హామీగా ఉండి ఇతరులకు అప్పులు ఇప్పించిన శ్రీహర్ష. అప్పు తీసుకున్నోళ్ళు చెల్లించక ఇచ్చినోళ్ళు ఒత్తిళ్లు భరించలేక భార్యతో కలిసి బలవన్మరణం. మూడేండ్లు కూతురి పరిస్థితి విషం. బెజ్జంకిలో ఘటన. భార్యపై అనుమానం. 3 ఏళ్ల కొడుకును చంపిన తండ్రి. మెదక్ జిల్లా పెద్దబాయి తాండాలో ఘటన. ఓ పని చేయనుంటివి, భార్యనో లేకపోతే ఆ కొడుకుని చంపే బదులు నువ్వు చచ్చిపోవాల్సింది, పీడపోయేది. ఏం లాభం బతుకుండి? వాళ్ళన్నా ఇంత హాస్టల్ ఉండన్నా చదువుకుంటుండేనేమో. బీజేపీ కళ్ళద్దాలతో సంఘను చూడొద్దు, అది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్కు రాజకీయ ఎజెండా లేదు. హిందూ సమాజ రక్షణే సంఘ్ ధ్యేయం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ. భారతీయ జనతా పార్టీ కళ్ళద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను చూడొద్దు, అతిపెద్ద తప్పని ఆ సంస్థ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ను పోల్చడం, రాజకీయ కోణంలో చూడడంతో అపార్థాలు తలెత్తనున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడడమే లక్ష్యమని భాగవత్ స్పష్టం చేశారు. హిందువులు జాగృతమయ్యాయని, భారత్ త్వరలోనే విశ్వగురు స్థానానికి తిరిగి వస్తుందని చెప్పి మరి ఆర్ఎస్ఎస్ మన సంఘును చూడొద్దు బీజేపీ కళ్ళద్దాలతో అని చెప్పి మన మోహన్ భగవత్ గారు చెప్తా ఉన్నారు. ఎస్, ఆర్ఎస్ఎస్ వేరు బీజేపీ వేరు అని చెప్తున్నారా, లేకపోతే బీజేపీ రాజకీయం చేస్తుంటే ఆర్ఎస్ఎస్కి కూడా పేరు పోతుందని చెప్తున్నారా? మరి ఏ రకంగా చెప్తున్నారో మనం కూడా చూద్దాం. నిజంగా ఈ రోజున చాలా బాధాకరము. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం అనుకున్న. బంగ్లాదేశ్, ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో? అందరూ సమానమే అని మాట్లాడినందుకు ఊచ కోత విధిస్తూ బట్టలు ఊడదీసి పిచ్చ కొట్టుడు కొట్టి రోడ్ల మీద ముస్లింలందరూ కూడా ఈడ్చుకొని పోయి బట్టలు లేకుండా ఒక చెట్టుకి రోడ్డు మీద బజార్లో చెట్టుకి తాడుతో కట్టేసి సజీవ దహనం చేసినటువంటి క్రూరత్వం ఎందుకు మీకు? దీనికి కారకులు ఎవరు? బతకద్ద, అందరూ మనుషులేగా. పైగా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు, నెక్స్ట్ టార్గెట్ భారతదేశమే అని వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఎవరు? బంగ్లాదేశ్లో. చూడండి, సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు, వీడియోలు తీసి వదిలేస్తా ఉన్నారు. మారాల్సింది ఎవరు? ఐకమత్యంగా ఉండాల్సింది ఎవరు? హిందువులు. ఇటువంటి విధ్వంసకులంతా హిందువులందరూ కలిసి ఏకమై ఒక ఉమ్ముతే ఆ ఉమ్ములో కొట్టుకపోతారు వీళ్ళంతా. కాదంటారా? హిందువులందరూ భారతదేశ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా చిలుకు ఉన్నటువంటి మన భారతదేశంలో హిందువులందరూ కలిసి చేయి కలిపి ఒక ఉమ్ముతే ఆ ఉమ్ములో, ఆ ప్రవాహంలో, ఆ ఉమ్మిన ప్రవాహంలో కొట్టుకపోతారు వీళ్ళందరూ. ఎవరందరూ? అందరిని అంటలేనండి మళ్ళీ నేను ఇక్కడ. దయచేసి అండర్లైన్ మై వర్డ్స్, దయచేసి అండర్లైన్ చేసుకోండి నేను మాట్లాడిన మాటలు. ఎవరు పోవాలి? ఎవడైతే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, విష బీజాలు నాటుతున్నారో, కావాలనే కుట్రలు చేస్తున్నారో, సో వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి కించపరుస్తూ మాట్లాడడం, దాని గురించి చెప్తా ఉన్నా. ఎట్లా అయిపోయిందంటే ఈ రోజున నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడు, మేము చెంప మీద ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతాం అన్నట్టు అయిపోయింది. ఇక్కడైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. హిందువులంతా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇటువంటి వాళ్ళని నడుము బిగించాలి. నిజంగా ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో ఆ ఘటన చూసిన తర్వాత గగుడు పొరుస్తుంది నా ఒళ్ళంతా. నేను ఒక్కదాన్ని చాలు అక్కడ పోయి ఒక్కొక్కని, ఇక స్క్రీన్లో అట్లా మాట్లాడితే బాగుండదు, ఒక్కదాన్ని చాలు పోయి అడిగి పోయి ఎవడెవడైతే దానికి కారణమో వాళ్ళని పోయి సంహరించాలనిపిస్తూ ఉంది. మరి ఇదంతా చూసి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది?
నిజంగా అంత బాధ అయితే వచ్చేయచ్చు కదా భారతదేశానికి, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులంతా కూడా వచ్చేయచ్చు కదా. దానికి తోడు రాజకీయ నాయకులు పక్కనే ఉన్నటువంటి బెంగాల్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తా ఉంది, ఇంకా రెచ్చగొడతా ఉంది. బెంగాల్కి వెస్ట్ బెంగాల్కి ఆనుకోనే కదా ఉంది, బార్డర్ కదా బంగ్లాదేశ్. నీచాది నీచమైనటువంటి కమెంట్స్ హిందువుల పట్ల. ఇంకా వాళ్ళని రెచ్చగొడతారా మీరు? అంటే చచ్చిపోవాలనా హిందువులుగా పుట్టినందుకు? పహల్గామ్ అటాక్ లో నువ్వు బొట్టు పెట్టుకున్నావా బొట్టు పెట్టుకోలేవా, నువ్వు హిందువా కాదా అని అడిగి చంపుతా ఉంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పురుగుల్ని ఎవరేరాలే? ఇప్పటికి కూడా భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ లో రోహింగ్యాలు తిరుగుతా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారంట రోహింగ్యాలు తిరుగుతా ఉంటే? ఆధార్ కార్డ్స్ లేకుండా, ఐడీస్ లేకుండా. దానికి సపోర్ట్ లేదు, మాట్లాడు. మరి తెలంగాణలో బీజేపీ బతికే ఉందిగా, మరి వాళ్ళు మాట్లాడాలి కదా, పోవాలి కదా, యాక్షన్ ఏమైనా తీసుకోవాలిగా. దయచేసి మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మరి వీళ్ళు ఎవరు ఉండద్దు అంటున్నారు కదా, మరి పంపండి, సెటిల్ చేసి పంపండి. భారతదేశానికి వచ్చేస్తారు హిందువులు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు అక్కడ వాళ్ళు స్థిరపడి ఉంటారు, వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నాయి, ఉండద్దు పొండి అని మీరు అంటా ఉంటే సెటిల్ చేయండి, సెటిల్ చేసి పంపించండి భారతదేశానికి. ఎందుకు? అది ఎంత దారుణం అండి. పైగా వాళ్ళు బహిరంగంగా బెదిరిస్తా ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ మీ భారతదేశమే, ఎట్లా బతుకుతారో చూస్తామని డైరెక్ట్ గా బెదిరిస్తా ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి. రమ్మని మన దేశంలో అడుగు పెట్టమనండి, ఒక్కొక్కరు కాలిన కొట్టి పంపిస్తే తిక్క కుదురుతుంది. సో దయచేసి మన మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడైనా మనం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది, చేయి కలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు స్పందించాలా. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన మూలాలను మన నెక్స్ట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ కు కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ నడుం బిగించాలా, మాట్లాడాలా. ఎస్, డెఫినెట్గా అందరు ఈక్వలే, అందరూ సమానమే. మన భారత జెండానే అందరూ సమానం అని చెప్తోంది. అందరూ సమానమైనప్పుడు మరి వాళ్ళతో హిందువులు కూడా సమానమే కదా. వాళ్ళ దైవాన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు మన దైవాన్ని ఎందుకు దూషించాలి, మన ధర్మాన్ని ఎందుకు కించపరచాలి? సో దయచేసి ఆలోచించాలా. ఇటువంటి సినిమాలు హైందవ ధర్మాన్ని గురించి ఉద్దేశించి సినిమాలు తీయాలి. ఈ రోజున అఖండ 2 గురించి చాలా మంది మాట్లాడుతారు, ఫ్లాప్ అని. బట్ అక్కడ ఏం చెప్పాడు? మరో వారు వచ్చింది. నిజంగా కరోనా వైరస్ అనేది అది వారది, ఇది చాలా మందికి తెలుసు, ఒక తెలియనటువంటి వారది. సో మన హైందవ ధర్మాన్ని ఎట్లా చంపేయాలనుకుంటున్నారు, మన దైవం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చుంచేయాలనుకుంటున్నారు అనేది ఆ చిత్రం. ఇది వాస్తవం కాదా? జరగట్లేదా బయట? అటువంటి సినిమాలు వస్తే మళ్ళీ దాన్ని ఏదో ఒకటి అనాలే, ఏదో చేయాలి. అందుకే చెప్తున్నా, తెలుగు చిత్ర పరిశ్రమ కూడా మీ 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 చిత్రాలు కూడా ధర్మం వైపు ఉండాలా, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలి. అన్ని బ్లాక్ బస్టర్ ఇట్లయితే లేవా? తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్టు హనుమాన్ అనే ఒక సినిమా తీస్తే ఎంత అద్భుతంగా హిట్ అయిందండి. అది దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే దారి చూపిస్తుంది. బరాబర్ ఆ పిచ్చి తుగ్లక్ సినిమాలు తీసేయడం కన్నా గిట్లాంటివి బెస్ట్ కదా. సో దయచేసి హిందువులారా అందరు ఏకం కండి, ఏకం అవ్వాలి. ఖచ్చితంగా అన్ని మతాలను ప్రేమించాలి, గౌరవించాలి. బాయి అనుకుందాం, కానీ ఇటువంటి జీడ పురుగులను కించపరిచి మాట్లాడితే, అగౌరవపరుస్తే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా మన ధర్మం పైన ఉన్నది, మన పైన ఉన్నది అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న, ఇది మన వ్యాఖ్యలు చేసినందుకు మన గాదయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా ఖండించవచ్చు, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా చేయడం? వాస్తవానికి నేను ఒక 10-15 రోజుల నుంచి మా వైఫ్ కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నామా, పూర్తిగా ఫాలో కాలే. కాకపోతే న్యూస్ లో ఉన్న దాని ప్రకారము ఎవరికైనా ప్రాథమిక హక్కులు ఉంటాయి, రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించింది. హక్కుల ఒకవేళ వ్యాఖ్యలు చేసినందుకే ఉపా చట్టం పెట్టడం అనేది జరగదు. మరి ఒకవేళ పోలీసులు కానీ ఎన్ఐఏ వాళ్ళు ఒక అక్రమ కేసులు పెట్టినా కూడా జడ్జి గారు రిమాండ్ కు పంపించేటప్పుడు సాక్ష్యాధారాలు చూపారు కదా. అవును. అయితే ఇది ప్రభుత్వము ఆ కేసు ఏమేమి సెక్షన్స్ పెట్టారు, ఎఫ్ఐఆర్ లో ఏముంది, ఎగ్జాక్ట్లీ ఇన్న మీద ఏం పెట్టిరమ్మా కేసు, ఏమని పెట్టారు? మన ఉపా చట్టం పెట్టినారన్న. అంటే మావోయిస్టులకు మద్దతు పలికి విద్వేషాలను సృష్టిస్తున్నారని చెప్పి పెట్టినారు. నిన్న నాంపల్లి కోర్టులో హాజరుపరిస్తే 15 రోజులు డిమాండ్ అని చెప్పినారు. ఇప్పుడు ఉపా చట్టం అనేది ఉన్న చట్టాలన్నింటిలో కూడా కఠినమైంది. ఉపా చట్టం ఎవరన్నా అరెస్ట్ చేస్తే మనకు తెలిసి 3 నెలలు 6 నెలల వరకు బెయిల్ కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ఓకే.
అంటే మరి వీళ్ళు జడ్జి గారికి ఇప్పుడు తప్పుడు అవి తప్పుడు కేసులు పెడితే మనం ప్రజా జీవితంలో ఉన్నాం, ఖండించాల్సిందే. ఇప్పుడు అన్నయ్య గారు నాకు 2001 నుంచి పరిచయం, టిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ గా ఉన్నప్పటి నుంచి. ఒకవేళ ఆయన నిజంగానే నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉండి నక్సలైట్ కార్యక్రమాలు చేస్తే ఈ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు, అంతకు ముందు 14 సంవత్సరాలు, 25 ఏళ్లలో మరి అరెస్ట్ చేయాలి కదా. అవును అవును. నక్సలైట్ గతంలో ఆయన మావోయిస్టు ఉద్యమాల్లో పనిచేసిండు, అది అందరికీ తెలుసు. అంటే మాజీ మావోయిస్టు అనేది అందరికీ తెలుసు. కానీ 20 మాకు పరిచయమైన 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మరి ప్రజా జీవితంలో ఉన్నాడు. ఎప్పుడు ఏ పోలీసులు మావోయిస్టులని కేసులు పెట్టలే కదా. అవును అవును. ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసాడు. ఒక టిఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక పునాది రాయి. అవును అవును. మరి అంటే కేవలము అమిత్ షాని ఉద్దేశించి మాట్లాడిండు ఒక ఇంటర్వ్యూలో, దాన్ని సుమోటోగా తీసుకొని వీళ్ళు కేసులు పెట్టారు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మరి పోలీసులు కేసులు పెట్టి తీసుకుపోయి జడ్జి దగ్గర ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు అమిత్ షాని తిట్టిన చాలా మంది ఉంటారు దేశంలో. అవును అవును. వేరు రాజకీయ నాయకులు పొద్దున్న లేస్తే ఇంకా అమనా బూతులు తిట్టుకుంటారు, చాలా బూతులు తిడతారు కదా. అవును అవును. ఏమైందంటే ఆ కోర్టుకి ఏం సాక్ష్యాలు జడ్జిని కన్విన్స్ చేయాలి కదా. లేకపోతే రేపు పొద్దున్న జడ్జి గారి మీద కూడా వీళ్ళు పై కోర్టులు అప్పుడు కేసులో రిమాండ్ పంపించారు, జడ్జి ఏం చేసిండు అనేది కూడా జడ్జి గారి మీద కూడా ఉంటుంది. అవును అవును. బట్ ఆ ఒకటి అదయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే అది ఎవరైనా, మిమ్మల్ని అయినా, నన్నైనా, ఇన్నయ్య గారినైనా, ఎవరినైనా మనం ఖండిస్తాం. కానీ వాళ్ళు కోర్టుకి ఏం సాక్ష్యాలు చూపించారు, ఈయనకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చూపించారా, లేకపోతే మావోయిస్టులకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడని చూపించారా, ఏందనేది మనం పూర్వపరాలు చూడాలి. ఒకటి ఇన్నయ్య గారు మావోయిస్టు సంబంధాలు అవి మనకి పక్కకు పెడితే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్నయ్య గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవును అవునన్నా. ఒక ఆశ్రమం నడుపుతున్నాడు, కొన్ని వందల మంది అనాథ పిల్లలకి ఆశ్రయం ఇస్తున్నాడు. అయితే ఇది మనకి తెలిసి ప్రజా జీవితంలో మనకి తెలిసింది. ఒకవేళ పోలీసుల దగ్గర ఏమన్నా ఇంకా రాష్ట్ర సమాచారం గానీ ఏమన్నా అది జడ్జి గారిని కన్విన్స్ చేస్తే, ఇప్పుడు గతంలో వరవరరావు గారిని కూడా అరెస్ట్ చేశారు, చాలా రోజులైంది, ఇప్పటి వరకు కూడా రాలేదు ఆయన. అవును అవును. మనం కూడా మావోయిజం గానీ బుల్లెట్ ని గానీ సపోర్ట్ చేయట్లేదు. మనం ఏమంటున్నాం, బ్యాలెట్ ద్వారానే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే బ్యాలెట్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం డెమోక్రటిక్ గా ఉంటున్నాం రాజ్యాంగం. అవును అవును. కానీ బుల్లెట్ ని సపోర్ట్ చేసే వాళ్ళతో మనకి ఎప్పటికైనా వాళ్ళు ఎవరైనా కూడా మనం విభేదిస్తాం. ఓకే. తుపాకీ కొట్టడం ద్వారా ఎప్పటికీ ప్రజాస్వామ్యం రాదు, హింస ప్రతిహింస నడుస్తూనే ఉంటది. అవును అవును. అది కాలం చెల్లిన సిద్ధాంతం అని చెప్పి వాళ్ళే మావోయిస్టులే బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది పెద్ద పెద్ద అగ్రనేతలు లొంగిపోతున్నారు. వాళ్ళకి ప్రభుత్వం రాజ్యాంగం బహుకరించింది. రాజ్యాంగాన్ని అమలు చేయాలని మనం ఉద్యమం చేయాలి, రాజ్యాంగం ప్రకారమే నడవాలి. అన్నయ్య గారికైనా, అమిత్ షా గారికైనా, మోడీ గారికైనా, శ్రావ్యకైనా, విఠలకైనా ఒకటే రాజ్యాంగం ఉంటుంది. అక్రమ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెడితే కోర్టులో నిలబడవు అనేది గతంలో కూడా ప్రూవ్ అయింది. జడ్జి గారి ముందు ఏం అన్నయ్య వాళ్ళు పెట్టారు, మరి ఒకవేళ అమిత్ షా గారిని తిట్టినందుకే ఊపా కేసు పెడితే అది నిలబడదు. అవును అవును. కాబట్టి మనం కొంచెం మరింత వివరాలు తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ కాపీ కానీ చార్జ్ షీట్ లో ఏం పెడతారో ఇంకా మాట్లాడదాం సార్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. యా అన్న, యా. అండ్ సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో నిజంగా అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అవన్నీ కూడా బయటకు వచ్చినాక దాన్ని బట్టి కూడా మాట్లాడదామన్నారు. బట్ ఒకవేళ ఓన్లీ ఆ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు చేయడమే ప్రధాన ఎజెండాగా తీసుకొని అరెస్ట్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడము, వాళ్ళ వాక్ స్వేచ్ఛ ప్రకటించడం అనేది తప్పైతే కాదు, అది రాజ్యాంగమే ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి మరి దాన్ని ఏమన్నా ఆ లైన్ ఏమైనా తీసుకుంటారా ఏంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాము. ఎస్, ఇంకా కొత్త వార్తలు ఇంకా ఏమైనా ఉన్నాయంటే మనం కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాం దిశలో. సో ఇక్కడ కూడా కేసీఆర్ గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ని హైలైట్ చేయడం జరిగింది. నదీ జలాలపై ఉద్యమిస్తాం, డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపిస్తే ప్రభుత్వం నోరు మెదపడం లేదు, పాలమూరు రంగారెడ్డిపై కొట్లాటే, నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, రెండేండ్లు ఓపిక పట్టినా ఇక నుంచి తోలు తీస్తా, 3 జిల్లాల్లో బహిరంగ సభలు స్వయంగా నేనే పాల్గొంటా. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. అసెంబ్లీకి రా తేలుద్దాం, వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ముఖాముఖి చర్చ అంటే ముఖం ఎందుకు చాటేస్తున్నారు, తప్పులతో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పంపిందే మీరు, అందుకే కేంద్రం దాన్ని వెనక్కి పంపింది, ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ఎక్కువ నష్టం, కృష్ణా జలాల 30% వాటా ఒప్పుకుంది కేసీఆర్, 71% మా ప్రయత్నం, నీటిని ఎలా ఏపీకి తరలించకపోవచ్చో చంద్రబాబుకు సలహాలు ఇచ్చింది ఆయనే, 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డికి 6,800 కోట్ల బిల్లులు చెల్లించాం,
మేము ఆయన చావును కోరుకోవడం లేదు, కుటుంబ సభ్యులతోనే ఆయనకి ముప్పు. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్, రేవంత్ మంత్రులు. పెద్ద జోక్ ఏంటంటే కేసీఆర్ మాట్లాడితే రేవంత్ మంత్రులు ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అంటే రేవంత్ రెడ్డే కౌంటర్ ఇచ్చాడు తప్ప పార్టీ నుండి బట్టి కానీ లేకపోతే ఇంకా శ్రీధర్ బాబు కానీ లేకపోతే పొంగులేటి కానీ వీరెవ్వరు కూడా మాట్లాడతలేరు. ఎందుకో మరి ఆలోచించుకోవాలి ఒకసారి వాళ్ళే. ఇరిగేషన్ నాశనం చేసిందే కేసీఆర్, మంత్రి ఉత్తమ్. నేడు మంత్రులతో సీఎం సమావేశం. ఫ్రీ జర్నీకి ప్రత్యేక కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందజేస్తాం. ఆర్టీసీ బకాయిలు క్లియర్ చేస్తున్నాం. నిజామాబాద్, వరంగల్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు. స్కూల్స్ ప్రారంభానికి ముందే బుక్స్, యూనిఫామ్స్. అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కొంచెమన్నా ఉండాలి. 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చింది ఓడు మెగా కృష్ణారెడ్డి. ఎందుకు ఇచ్చిండు? పుక్కట్లు ఇచ్చిండా? ఫ్రీగా ఇచ్చిండా? ఆర్టీసీని ప్రైవేట్ చేద్దామని చెప్పి మీరు అనుకోవట్లేదా? పాయింట్ నెంబర్ 1. ఇకపోతే ఫ్రీ జర్నీ కొట్టుగా చేస్తూ ఉన్నారు. 20 రూపాయల టికెట్ ఫ్రీని పెట్టి 2 కోట్లు మనిషి మీద నువ్వు దోచక తింటుంటావు బట్టి గారు. 20 రూపాయలు నువ్వు ఫ్రీ పెడుతున్నావు టికెట్, 2 కోట్లు ఒక నెత్తి మీద 2 కోట్లు దోచక తింటున్నావు బిల్స్, కమిషన్ల పేరుతోటి. కాడు ఒకటి తక్కువ అయినా అది ఏం చేసుకొని ఇక కాడు నాలుక గీసుకొని కూడా మనకి రాదు. ఇగో ఏదో మాట్లాడాలని మాట్లాడతాడు దూర. సామాన్యుడే విజేత. బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్. ఫస్ట్ రన్నర్ గా తనుజ, సెకండ్ రన్నర్ గా డీమాన్ పవన్, 4th ప్లేస్లో ఇమాన్యుయల్. బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాలని నిలిచారు. కామనర్స్కు, సెలబ్రిటీలకు జరిగిన వార్లో సామాన్యుడే నెగ్గాడు. చివరి వరకు రసవత్తంగా జరిగిన పోరులో తనుజ ఫస్ట్ రన్నర్గా నిలిచింది. ఇక విన్నింగ్ స్పీచ్ అదరగొట్టిన కళ్యాణ్ పడాల తన తల్లిదండ్రులు, కో కంటెస్టెంట్స్, ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పారు. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. ఒక అతి సామాన్యుడు బిగ్ బాస్ విన్నర్గా అవ్వడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరం. సామాన్యుడు ఒక సెలబ్రిటీ షోలో విన్ అయ్యాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటివి విన్నప్పుడు చూడముచ్చటగా అనిపిస్తుంది. కానీ ఈ బిగ్ బాస్లో చేసేటువంటి ఎక్స్పోజింగ్, చెత్త చెదారం పిల్లలు టీవీల ముందర కూర్చొని చూసేటట్టు లేదు. నిజంగా నెక్స్ట్ బిగ్ బాస్ వస్తే కనుక దయచేసి మీకు దమ్ము ఉంటే ఈ టెలికాస్ట్ని ఆపండి. ఏమని? అట్లీస్ట్ కొంచెం ఈ న్యూడిటీ లేకుండా, ఎక్స్పోజింగ్ లేకుండా, చెత్త భాష లేకుండా చూసుకోండి బిగ్ బాస్. అట్లా చూస్తే కూడా చాలామంది చూస్తారు, హుందాతనం పెరుగుతుంది. ఓకే, ఇట్లా సామాన్యుడు గెలిచినప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంది. సామాన్యులకు, అతి సామాన్యులకు ఒక కొత్త భవిష్యత్తు కనబడుతుంది. కానీ దయచేసి అది ఒక్కటి లేకపోతే బిగ్ బాస్ బాగుపడుతుంది. రూల్స్ బ్రేక్ చేయడం రుబాబు, డైరెక్ట్గా వెళ్ళడమే పరపత. క్యూలో లేకుంటే క్యారెక్టర్ లేనట్టే. క్యూ లైన్ జాంతానై, వరుసలో నిలబడాలంటే నామోషి. బ్రేక్ ది రూల్ అండ్ మేక్ యువర్ ఓన్ రూల్ అట అనేది ఓ సినిమాలో వచ్చిన ఫేమస్ డైలాగ్. ప్రస్తుతం నేటి తరం దీనిని బాగా ఫాలో అవుతున్నారు. వీరికి వెయిటింగ్ అంటే నచ్చదు, ఏదైనా క్షణాల్లో అయిపోవాలి. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగరు. సిగ్నల్ పడినా రైమ్ అని దూసుకెళ్తూ ఉంటారు. ఇక క్యూ లైన్ పద్ధతిని అసలే పట్టించుకోరు. మహిళలు, వృద్ధులు లైన్లో నిల్చుంటే వారిని దాటుకొని వెళ్ళి మరి తమ పనిని కానిచేస్తుంటారు. ఓపిక లేకపోవడం, రూల్స్ బ్రేక్ చేస్తే శిక్ష పడుతుందని వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. నేడు యూరియా యాప్ ప్రారంభం. తొలి విడతగా 5 జిల్లాల్లో, మిగతా జిల్లాలో వారం రోజుల్లో అందుబాటులోకి. సో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం ప్రజల పక్షాన. దయచేసి ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి అండ్ ఓకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే టీవీ అఫీషియల్ మా పాత ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేశారు, దాని మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో దయచేసి ఓకే టీవీ నూతనంగా ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో దయచేసి దాన్ని ఫాలో అవ్వండి ఇన్స్టాని. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.